యోధ 6వ వచనం చదవండి అమ్మా. మరియు తమ తమ నివాసస్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేసెను. అండ్ ఏంజల్స్ హూ కెప్ట్ నాట్ దేర్ ప్రిన్సిపాలిటీ. ఈ వచనము లోని డెప్త్, ప్రిన్సిపాలిటీ అంటే ఏంటి, ప్రధానత్వముని నిలుపుకోకపోవడం అంటే ఏంటి, నివాస స్థలములు ఎవరివి, దూతలకునే నివాస స్థలం విడిచిపెట్టడం ఏంటి, మహాదినమున జరిగే తీర్పు ఏంటి, కటిక చీకటి ఏంటి, నిత్య పాశములతో ఆయన బంధించి భద్రం చేయడం ఏంటి. ప్రతి 2 వర్డ్లు ఒక్కొక్క వర్డు మనం రోజుల తరబడి మాట్లాడుకునే సబ్జెక్ట్ ఇది. ఆయన ఒక్క వచనం రాసేసి యోధా గారు వెళ్ళిపోయారు అంతే. ఆయన పైపైన చదువుతాం, టైం ఉన్నప్పుడు ఎప్పుడైనా నెక్స్ట్ టైం చూద్దాం. అండ్ ద ఏంజల్స్ హూ కెప్ట్ నాట్ దేర్ ప్రిన్సిపాలిటీ బట్ ఫర్సూక్ దేర్ ఓన్ హ్యాబిటేషన్ ఉంది ఎవరో ఇంగ్లీష్లో. అండ్ ఈ హ్యాత్ రిజర్వ్డ్ అండర్ ద డార్క్నెస్ నెవర్ లాస్టింగ్ చైన్స్, నిత్య పాశములు అని ఉంది. అంటూ ద జడ్జిమెంట్ ఆఫ్ ద గ్రేట్ డే, గ్రేట్ వైట్ జడ్జిమెంట్ థ్రోన్ అంటారు అన్నమాట. మనకి 2 పేతురు 2:4 ఉంటది. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గలగ బిలములోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించిననుంది. ఇప్పుడు మనుషులు చేసిన పాపంకి మన నరకం మనం ఉందని అన్నాం. అగ్ని ఆరదు, పురుగు చావదు. దూతలు చేసిన తప్పులకి దేవుడు డిజైన్ చేసినటువంటి ఒక నరకం అనమాట, ఒక ప్లేస్ ఎక్కడుందో మనకు తెలియదు. ఇవి కొంచెం అర్థం అవడానికి దేవుడి యొక్క దృష్టిని అర్థం చేసుకోవాలి కొంచెం. ఇది పరలోకానికి సంబంధించినటువంటి విషయాలు, దేవుని జ్ఞానం కాబట్టి మనం అర్థం చేసుకోవడానికి సూర్యుడిని ఇచ్చాడు దేవుడు. సూర్యుడు శక్తివంతమైనటువంటి ఒక దేవుడి యొక్క సృష్టి. అంత పవర్ఫుల్ సృష్టిని మనుషులు ఏం చేశారు, అది శక్తే భావించి సూర్య భగవాన్ని పూజించడం, సూర్యుడిని భగవంతుడు అని చెప్పి పూజించడం ప్రారంభించారు. అది వచ్చే ఆదివారంకి వచ్చేటప్పటికి వీలైతే అది మనం చదువుదాం. నిమ్రోదు ఒక సూర్యుడు వలె, వాళ్ళ కొడుకు ఒక చంద్రుడు వలె, అలా ఆవిడ ఇంకొక దాని దేవత వలె డిజైన్ చేసేసుకున్నారు వాళ్ళు. అప్పుడు ఎప్పుడు కాలము నోవా కాలంలోనే. నోవాకు ముందంతటిని నశింపు చేసిన తర్వాత నోవా కొడుకు వచ్చేటప్పటికి మళ్ళా దేవుడిని కాదని వేరే దేవతలు, డిఫరెంట్ ప్యాటర్న్ అయిపోయింది అంతే. దేవుడు చేసిన మంచి కార్యంలో మనం ఏమంటున్నా, ప్రాణమయోని సంతించు ఆయన చేసిన ఉపకారంలో దేన్ని ఎప్పుడైతే మనం దేవుని యొక్క ఉపకారాలని మనం మర్చిపోతామో, ప్రతి చిన్నదాన్ని దేవా నువ్వు చేసావు, సూర్యుడి చంద్ర నక్షత్రములు మన గురించి చేశాడు అని అంటే సూర్యుడిని దేవుడు అన్నాం, చంద్రుడిని దేవుడు అన్నాం. ఇప్పుడు ఇదే కదా మనకి సాగుతున్నది. మరి దేవుడిని మర్చిపోయినట్టే కదా. 2 పేతురు 2:4 5 రెట్లు 2 చేపల కథలో అన్ని మనం వినేసాం. ఇంకా మరింత లోతుగా దేవుని యొక్క మర్మములతో కూడినటువంటి విషయాలు ఏంటంటే ఇవి. దేవదూతలు పాపం చేసినప్పుడు ఎవరు పాపం చేశారు? దేవదూతలు కూడా పాపం చేశారు. దేవుడి గురించి సృష్టించినటువంటి దేవదూతలు రకరకాల క్యాడర్లు ఉన్నటువంటిది. ఆర్కేంజల్స్, లేదనుకుంటే కెరూబులు, శరాపులు, తర్వాత సమాచారాలు తీసుకొచ్చే దేవదూతలు బోల్డని రకాల దేవదూతలు దేవుని సముఖమందు ఉండి, దూతలు సహితము చాలా దూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టలేదు. అంటే పడద్రోయబడిన దూతల గురించి కాదు ఇప్పుడు ఈ సబ్జెక్ట్. భూమి మీద మనుషుల కోసం దేవుడు పెట్టినటువంటి దూతలు చేసిన పాపమును బట్టి వారిని విడిచిపెట్టాక 2 పేతురు 2:4 ఉంటది, పాతాళ లోకమందలి అని ఉంది. పాతాళం ఎక్కడుంది?
మనం ఒక విధంగా బైబిల్ని ఆలోచిస్తే భూమి లోపల ఉంది పాతాళమే. పాతాళ లోకమే అదొక లోకం. భూలోకం ఎలాగైతే ఉందో, పరలోకం ఎలాగైతే ఉందో, అలాగా కిందన ఒక లోకం ఉంది. నువ్వు నేను వెళ్ళిపోవడానికి అవ్వదు. తవ్విసుకుని మనం గోతులు తవ్వుకుని కిందకి వెళ్ళిపోదాం అనుకుంటే అవ్వదు. వెళ్తున్న కొద్ది పీడనము, ప్రెషర్ పెరుగుతుంది, టెంపరేచర్ పెరుగుతుంది, మనిషి అల్లగడ్డి చచ్చిపోతాడు. మనిషి వెళ్ళగలిగినటువంటి స్టేజెస్, కొన్ని లిమిటేషన్స్ దేవుడు పెట్టాడు. మనం వెళ్ళలేమన్నప్పుడు ఎప్పటికీ వెళ్ళలేము, అంతే. అది సూర్యుడి దగ్గరికి ఎప్పుడు వెళ్ళాం. సో సూర్యుడు కన్నా కొన్ని కోటి రెట్లు వేడిమిగా చేసినటువంటి అగ్ని ఆరదు, పురుగు చావదంటే అగ్ని ఆరదు అంటే సూర్యుడు సృష్టించిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అగ్ని ఆరిపోయిందా? సూర్యుడు ఆగిపోయాడా? సూర్యుడే లేకపోతే భూమి ఉండదు. తెలుసా మీకు ఆ సంగతి? అదొక ఎనర్జీ, అది లైట్ సోర్స్ కనుక ఆగిపోతే కనుక చెట్లు చేమలు పత్రహరితాన్ని తయారు చేసుకోలేవు. వాటి ఫుడ్ సూర్యుడి నుంచి వస్తుంది. అవి తయారు చేసుకుని అవునా లేదా? ఆగిపోద్ది. మనిషికి కావాల్సినటువంటి లైటింగ్ గీడింగ్ అంతా ఆగిపోద్ది. సో సూర్యుడు మండే స్వభావం కలిగింది. ఎవ్రీడే, ప్రతిరోజు కొన్ని కోట్లు గ్యాస్, టన్స్ ఆఫ్ గ్యాసెస్, లీటర్స్ ఆఫ్ గ్యాస్, లేదంటే అంత గ్యాస్ మండుతూ ఉంటుంది అక్కడ ప్రతిరోజు. గ్యాస్ గ్లోబ్ అనమాట. ఒకేసారి మండించాడు, మండుతూ ఉంది. ఆ గ్యాస్ దేవుడు డిజైన్ చేసినంత వరకు మండుతూనే ఉంటుంది. అంటే మనం నరకము అనగానే అమ్మ నాయన దేవుడికి అసాధ్యమైనది ఏముంది, సూర్యుడినే చేశాడు, సూర్యుడు ఇంతవరకు ఆరిపోలేదు. మండే స్వభావం కలిగినటువంటి సూర్యుడు అంతకన్నా ఎక్కువ రెట్లు చేసినటువంటి ఆ నరకంలో మనం పడిపోతాం పాపం చేస్తే. అక్కడ పురుగు అంటే మనిషి పడితే కనుక చచ్చిపోడు. మనం సూర్యుడి దగ్గరికి వెళ్తే మన ఎముకలు కూడా పౌడర్ అయిపోతాయి. సింగపూర్, వేరే వేరే పెద్ద పెద్ద కంట్రీస్లో, ప్లేస్ తక్కువ ఉన్న కంట్రీస్లో భూమిలోని పాత పెట్టడానికి ఒప్పుకోరు. మిషన్ దగ్గరికి వెళ్ళి పెడితే ఒక స్విచ్ నొక్కితే చిన్న అగ్గి పెట్టి లేదంటే ఒక గుప్పుడు పిండిస్తారు. అంత పిండి అయిపోద్ది ఒకే స్విచ్ నొక్కగానే. ఎలక్ట్రికల్ చైర్, బాడీ మనిషి మీద ఒక చైర్ ఉంటుంది, మనిషిని పెడతారు. స్విచ్ చేస్తే కనుక కొన్ని వేల రెట్లు ఓల్స్ ప్రవహించి బాగా మంటలు వచ్చి పౌడర్ అయిపోయి ఎముకలు కూడా పౌడర్ అయిపోతాయి. ఆ పౌడర్ కలెక్ట్ చేసి వెలిగిస్తే వీళ్ళు ఛాంబర్స్ లాగా కట్టేసి ఉంటాయి. అందులోని పెట్టుకుని పేరు రాసుకోవడమే మనకి వెర్టికల్గా ఈ పేరు నాన్న పేరు రాసుకుంటాం. అంతే, ఇది ప్లేస్ లేదు కాబట్టి. సో మనకైతే పాతి పెడతాం. సో మన భూమి మీద మనము కరెంట్ సప్లై చేసి వేడిని సెట్ చేసి ఎముకలు పౌడర్ చేయగలిగితే సూర్యుడి దగ్గరికి వెళ్తే కనుక ఏం మిగిలితే మనకి ఏం మిగలవు. అయితే దేవుడు డిజైన్ చేసినట్టు నరకము నీ యొక్క శరీరము కాలిపోతుంది కానీ పౌడర్ అయిపోదు. ఎందుకు? దేవుడు మనకి ఒక శరీరాన్ని ఇస్తాడు చచ్చిపోయిన తర్వాత. లేపబడినప్పుడు నరకంలోని పడద్రోయబడాలి. ఏమనుంది? తీర్పు అని ఉంది. ఆ తీర్పు టైంలో మనం గనక డిసైడ్ అయిపోయి నరకంలో పడద్రోయబడితే దేవుడు అనుగ్రహించిన మహిమ శరీరం ధరించుకొని మన ఆత్మ మనలోనికి దూరిపోయి మన యొక్క శరీరము మనకి పాతకాలంలో చచ్చిపోయక ముందు ఉన్న ఆత్మ మన దాంట్లో దూరిపోయి భూమి తన యొక్క శరీరాన్ని అప్పగిస్తుంది అని ఉంది. మన చెయ్యి రష్యాలో పడిపోయి, కాలేమో అమెరికాలో పడిపోయి, మన ముక్కేమో బొంగిజలో పడిపోయి, మనం ఇంకెక్కడో మొక్కలు ఇసిరిసి లేదంటే కాలిపోయి బూడిదైపోయినా భూమి తిరిగి మన యొక్క శరీరాన్ని అప్పగిచ్చేస్తుంది. అప్పగిచ్చిన వెంటనే మహిమ శరీరం చేసేసి దేవుడు మనం మన యొక్క ఆత్మని మన శరీరంలో పెట్టేసి సింహాసం దగ్గర తీసుకెళ్ళి, అబ్బాయి నువ్వు తప్పు చేసావు, దబేల మీద దూకానికంటే నరకంలో పారిపోవడమే. మనం ఆ నరకంలో నిత్యము ఎల్లప్పుడూ నిరంతరము కావుగాకలు వేసుకుని ఉండడమే. ఒక ఆయన చెప్పాడు అనమాట, ఏంటి జరుగుతుందంటే మన శరీరం కాలుతా ఉంటది, కొవ్వొత్తులాగా ఉడికిపోయి కరిగిపోతుంటది, మళ్ళా శరీరం కట్టుకుంటుంటది. అంటే మనకి ప్రతి కణము నిరంతరము యుగ యుగములు ఒక సంవత్సరం తర్వాత నేను అరిసి పౌడర్ అయిపోయి నేను వ్యానిష్ అయిపోతానంటే బాగుండేది. నువ్వు సంవత్సరం కాలం పాటు నువ్వు మండి అరిసి దాహం అని అరిసి పళ్ళు కొరుకుని దేవుడుని తిట్టుకుని పక్కన తిట్టుకుని అన్ని తిట్టుకుని
మనం ఇక ఆవిరైపోతాం, మాయమైపోతాం అంటే ఎంతో బాగుండేది. ఎవరో ఆవిరైపోరు. దేవుడు ఇచ్చినటువంటి ఆత్మకి రెండే రెండు, అయితే పరలోకం రా, లేదంటే నరకం, రెండే రెండు. ఆ పనిష్మెంట్ నరకంలో త్రోయబడితే గనక నిరంతరం కాలుతూ ఉంటాం. మన ప్రతి కణము, మన ప్రతి ఇది అరుస్తూ ఉంటది అనమాట. అరుస్తూ ఉంటాం, మనం తట్టుకోలేం. సినిమాలు చూపించినట్టు కొయ్యడాలు, గీయడాలు, ఆయిల్లో పెట్టి వేపించడాలు, లంపాలతో కొయ్యడాలు, షూతో గుచ్చడాలు, మొసళ్ళని తలపెట్టడం, ఇవన్నీ ఉండవు. సినిమా అది అంతే. ఒక పెయిన్కి, ఒక బాధకి నిర్వచనం అది. కానీ మనం పడాల్సినటువంటి ప్లేసు పాపం చేస్తే నరకం. అక్కడ అగ్ని. ఒక టైప్ ఆఫ్ అగ్ని, ఒక టైప్ ఆఫ్ శరీరం. ఒక టైప్ ఆఫ్ శరీరం కాల్చదు, అటువంటి అగ్ని. అది ఆల్రెడీ దేవుడు డిజైన్ చేసి పెట్టాడు, మండుతా ఉంది. ఎప్పటికి దేవుడు పెట్టాడంటే దానికి అర్థం అది. మీకు నమూనాగా సూర్యుడిని పెట్టాడు, దేవుడు చెయ్యగలడు అనేటువంటి విషయం సూర్యుని చూస్తే మనకు అర్థం అవుతుంది. ఏమనుంది, ఇది చదివి క్లోజ్ చేస్తే నిత్య పాశములు. ఇది నిత్య పాశములు అంటే ఏంటంటే, ఇది అర్థం అవ్వలేని పాయింట్. ఎవర్ లాస్టింగ్ చైన్స్ అంటే మనకి బేడీలు వేస్తారు, కాళ్ళకి సంకీళ్ళు వేస్తారు కదా. దానికేమో సినిమాల్లోని చిన్న తలలో నుంచి పిన్ని తీసి గబగబా బేడీలు ఓడ తీసుకుని పారిపోతారు మనుషులకి. కానీ దేవదూతలకి దేవుడు వేసేటువంటి చైన్స్, నిత్యపాసములు అనేది ఈ భూప్రపంచం మీద కానీ ఏ లోకాల్లో వాళ్ళు కానీ అక్కడికి వెళ్ళి విడిపించడానికి శక్తి సరిపోదు. ఆ ఏసి పాతాళ లోకంలో బంధించాడు అనమాట. తీర్పు లేదు వాళ్ళకి. ఇప్పటికి భూమి కింద ఉన్నారు పాతాళ లోకం. ఎప్పటికీ ఆదాము తర్వాత హనోకు టైంలో కానీ ఆ టైంలో కానీ పాపం చేయడానికి కారకులైనటువంటి ఆ దూతలని నిత్యపాశములు అంటే సంకిళ్ళ చేత బంధించి చీకటి మట్టులేని గొయ్యిలో పడవిద్రోసనంటే వాటికి నిలవడానికి బేస్ లేదు. వాళ్ళకి అలా తిరుగుతున్నారు, అలా పాతాళలో. విడిపించడానికి ఛాన్స్ లేదు. వాళ్ళు ఎవరికి చీకట్లో ఉన్నారు, కటికి చీకటి. భద్రం చేశాడు మహాదినంలో. ఎప్పటికీ భూమి ఎండైపోయి తీర్చినంత వరకు నువ్వు మనుషులకి మేలు చేయరా బాబు, నువ్వు దేవుని యొక్క మార్గములను నువ్వు నేర్పిరా బాబు, వాళ్ళు పాపం అమాయకులు అని పంపిస్తే ఆ దోతలు వాచర్స్ అని, ఆ మంచి దోతలు ఏం చేశారు, నరుల కుమార్తెలు నచ్చి పెళ్లి చేసుకుని ఒక భయంకరమైన జాతిని పుట్టేలా చేశారు. సో నాశనం చేసేసారు అనమాట. దేవుడు వాళ్ళని వదలలేదు. ఇది కళ్ళు మూసుకొని ప్రేర్ చేద్దాం. రెస్ట్ అనే పాయింట్ ఎందుకు ఉంటుంది? నిత్యత్వం అంటే ఎవర్ లాస్టింగ్ హ్యాపీనెస్ అనమాట. నిత్యము నువ్వు అలసిపోయి నువ్వు నిద్రపోవాలి అనే కాన్సెప్ట్. నువ్వు స్థుతులకి దేవుడు పరిశుద్ధుడు అరవడం నువ్వు అలసిపోవాలి, గొంతు నొప్పి ఉండాలి. ఇది కాదు కదా దేవుడు డిజైన్ చేసింది. ఎల్లప్పుడూ దేవుని స్థుతిస్తే ఎల్లప్పుడూ దేవుడి సన్నిధిలో సంతోషంగా ఉండడం అనేటువంటిది. సో ఆయనే వెలుగై ఉన్నాడు కాబట్టి. సో అప్పుడు చీకటి అవ్వాలనుకుంటే ఆయన మొహం దాచుకోవాలి. సూర్యుడిని తయారు చేశాడు ఆ ప్రదేశంలోని దేవుడు ఉండకుండా. సో పరలోకంలోని ఆయన యొక్క ముఖకాంతి, ఆయన నుంచి వచ్చినటువంటి కాంతి సరిపోతుంది. సో నిత్యము మనం ఏం చేస్తాం, దేవునితో ఉంటాము. ఆ పరలోకపు డిజైన్ గురించి అక్కడక్కడ రాసేవారు. దేవదూతలు తిను ఆహారము అని ఉంది. దేవదూతలు కూడా తింటారా? ఎలా వచ్చేస్తుంది? విజులు కొట్టగానే ఏమి తయారైపోతుంది, దేవుడు ఏమి పంచించేస్తాడా? అక్కడ పండిస్తారేమో. సో అక్కడ భూమి వేరు, అక్కడ సిస్టమ్స్ వేరు. ఆటోమేటిక్ మ్యాజిక్ సిస్టమ్స్ ఏం కాదు. దేవుడు ఎప్పుడు మ్యాజిక్లు ఏం చేయలేదు. మన్నాని దేవదూతలు తినేటువంటి ఆహారాన్ని మనుషులకు పనిచేయడం అంటే దేవదూతలు అక్కడ పండించారనమాట, ఒక టైప్ ఆఫ్ మన్నాని. దేవదూతల కోసం దేవుడు తయారు చేసిన ఫుడ్ని మనుషులు తినడానికి దేవుడు ఇచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చింది పరలోకం? ఎక్కడో. నీకు అసలు ఖగోళం గురించి ఆలోచిస్తే కనుక ఒక ఎండ నుంచి ఇంకొక ఎండకి మన కళలో కూడా ఉండదు రీచ్ అవుతామని. అందుకని దేవుని యొక్క అనంతమైన జ్ఞానాన్ని అర్థం చేసుకోవడానికి మనం మన హృదయములను దేవుడు తెరచునుగాక. ఆమేన్.